హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట. అదైతే ఇంకా అక్కడైతే పాటలు అయితే పెట్టేశాను. ఇంకా 6 వానికి వస్తుంది అనమాట. పాటలు అయితే సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా అక్కడైతే ఈవినింగ్ కూడా దీపాలు ముట్టియాలి కదా. ఇంకా దీపాలకైతే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా క్రాకర్స్ కావాలని చెప్పేసి పిల్లలైతే అడిగారు. ఇంకా షాప్కి అయితే వెళ్తూ ఉన్నాడు తేనికైతే. ఇంకా అక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే మొత్తం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాక దీపాలకు ఒత్తులు అయితే వేసి రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇలాగైతే ఆడుకుంటూ ఉన్నారు. ఏమేం కావాలంటే చెప్తా ఉన్నారు. వాళ్ళ డాడీకి అయితే కక్కర పిల్లలు కావాలి డాడీ అని చెప్తా ఉన్నారు. బ్రెడ్ తెమ్మని చెప్తా ఉన్నారు. ఇంకేదో ఒకటి చెప్తానే ఉంటారు వాళ్ళైతే పిల్లలు. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని ఎప్పుడు యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీపంలో అయితే ఇంకా ఆయిల్ అయితే వేసి ఆ వత్తులు కూడా అందులో అయితే వేసేసుకున్న దబ్బున 6 కాగానే ఇంకా పెట్టేద్దామని చెప్పేసి రెడీగా అక్కడైతే తెచ్చి హాల్లో అయితే పెడతా ఉన్నాను అన్నమాట రెడీగా. అండ్ చిన్న వత్తులు కూడా చేసేసాను. చిన్న వత్తులు అంటే మన ఉసిరికాయ దీపం మీద పెడతారు కదా వత్తులు, ఆ వత్తులు కూడా ప్రిపేర్ అయితే చేశాను అన్నమాట. అవి కూడా చేసి కొద్దిగా ఆయిల్లో అయితే నానబెట్టాను. ఇంకా అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మొత్తం అయితే వీడియో చూస్తూ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా. ఒక్క లైకే, ఎక్కువ లైకులు అయితే అడుగుతలేను. ఎక్కువ అయితే అడుగుతలేను మిమ్మల్ని. ఒక వీడియోకు ఒక లైక్ అయితే కొట్టండి చూసిన ప్రతి ఒక్కరు. ఇక్కడ వచ్చేసి అక్కడైతే పూజ అయితే చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా అవన్నీ ముట్టించుకొని ఇంకా అవన్నీ చేసుకొని ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాక తర్వాత గుమ్మ ముందు తులసమ్మ కాడ పూజ చేసుకుంటే ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట. అదే వత్తులండి. ఇంకా మనము సాయంత్రం కూడా ఉసిరికాయలు పెట్టాను అనమాట. ఇక్కడ అదే వత్తి అక్కడ ఒకటి పెట్టాను అనమాట. లక్ష్మీ దేవత దగ్గర ఒకటి ఉసిరికాయ దీపం ఉంటుంది. ఇంకా అక్కడ కూడా ఆ వత్తి ఆ రౌండ్ చేసే వత్తి ఉంటుంది కదా, అది కూడా అందులో వేసి వచ్చాను అన్నమాట. ఇంకా పూజ చేసుకుంటే ఇంకా అయిపోతుంది అన్నమాట. ఇంకా అక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను ఈవినింగ్. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేస్తాం. ఇంకా మా టోనీ కూడా వస్తాడండి ఇందులోకి. ఇది ముట్టిస్తా మమ్మీ, అది ముట్టిస్తా మమ్మీ అని చెప్పేసి ఇంకా మావాడు కూడా ఉరికొస్తాడు చూడండి. అదే వానికి ఒకరోజు ఏంటంటే అగ్గిపుల్ల గీకడం రాలేదన్నమాట. ఎంత ట్రై చేసినా కూడా రాలేదు ఒకరోజు. నేనేం చేసిన అంటే ఇట్లా గీకురా అట్లా గీకు అని చెప్పేసి మ్యాజిక్ బాక్స్ని చెప్పాను అనమాట. మమ్మీ నాకు ఇది గీకడం వస్తలేదు, ఇది అంటుపెట్టడానికి వస్తలేదు, ఈ మ్యాజిక్ బాక్స్ నాకు ఎట్లా అంటు పెడతారని చెప్పేసి ఒకరోజు మొత్తం అడిగిండండి. సరే అని చెప్పేసి నేర్పిన అనమాట దాన్ని. ఏం చేస్తారులే వీడు ఒక దాని దగ్గరికి వెళ్ళాడు కదా, స్కూల్కి వెళ్తారు వస్తారు మళ్ళీ చదువుకుంటారు పడుకుంటారు కదా అని చెప్పేసి నేనేం చేసిన ఒకరోజు నేర్పిన అనమాట. ఇట్లా కొస పట్టుకొని ఇట్లా అనాలిరా అని చెప్పేసి నేర్పితే ఇక దాన్ని తమాషకు ఒక్కొక్కసారి గీకుతూనే ఉన్నాడండి. ఇక దాని ఒకరోజు బెదిరించి ఆకంచెలు మళ్ళీ ముడతలేడు. మళ్ళీ ఈరోజు ముట్టాడనమాట. అది అంటుపెట్టి ముట్టిద్దామని చెప్పేసి ట్రై చేసిండు. కాకపోతే అది అస్సలు గీకనికి రాలేదు. ఇంకా మళ్ళీ ఆఖరికి వేరే దీపం ఫస్ట్ ఇక్కడ గుమ్మక్కడ ఉంది చూడండి, అది వాడే ముట్టించాడు. అగ్గిపుల్ల అది దానికి పెట్టి ఇట్లా గీకి టోనీ అంటుపెట్టాడు. తర్వాత మళ్ళీ ఇంకా దీపానికి పెట్టి అగ్గిపుల్ల అవన్నీ ముట్టించాడు అనమాట. అవన్నీ ఒక 3 ఏమో ముట్టించాడు. ఇంకా అక్కడ నేను ముట్టించానండి. ఇంకా ఈవినింగ్ కార్తీక పౌర్ణమి మాది ఇలా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే. ఇంకా అక్కడైతే ఈవినింగ్ కార్తీక పౌర్ణమి పూజ అయితే అయిపోయిందనమాట. పూజ అయిపోయాక ఇంకా నైవేద్యం పెట్టిన పండ్లు అయితే ఉంటాయి కదా, ఆ పండ్లు అయితే తీసుకొని తింటా ఉన్నాం అన్నమాట. నేను అక్కడ ఈవినింగ్ ఒకటి పెట్టాను ఆరెంజ్ అయితే. ఇంకా ఈ దేవుని మన ఇంట్లో ఫోటోల దగ్గర కూడా పెట్టాను అనమాట. బనానాలు పెట్టాను, ఆరెంజెస్ పెట్టాను. ఇంకా అవి
పిల్లలకు కూడా ఇచ్చాను. ఇంకా పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా తింటా ఉన్నారు. ఇంకా మనిషికి ఒకటైతే తీసుకొని తింటా ఉన్నాం అన్నమాట. టోనీకి ఒకటి ఇచ్చాను, టోనీ కూడా తింటా ఉన్నాడు. ఇంకా అక్కడ వాయిస్ అలాగే పెడదామని అనుకున్నా, అదే మన శివయ్య సాంగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆఫ్ చేశాను. మాటలు కూడా చాలా బాగున్నాయి ఆడ, కాకపోతే ఇంకా పెట్టలేదు నేను, మళ్ళీ కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి పెట్టలేదు. ఇంకా శివయ్య సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి పెట్టలేదు. ఇంకా నేను కనబడతలే అని చెప్పేసి సీట్ వచ్చేసి కింద కూర్చుందనమాట. అడ్డంగా కూర్చొని తింటాను కదా కెమెరాకి అని చెప్పేసి. ఇంకా అక్కడైతే ఆరెంజ్ మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయండి. అసలు చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. ఆరెంజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే అలాగా తింటా ఉన్నాం అన్నమాట. ఇక మా టోనీ ఇంకా వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా టోనీ కూడా మమ్మీ స్కిన్ తీసుకొని తినాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. దాని మీద ఉంటుంది కదా, అది తీసుకొని తినాలా అంటే ఏం కాదు, ఒక మీద ఉన్న పొర ఒకటి తీయి, అదే మీద మనం దాంట్లో గింజ ఉంటుంది కదా, ఆ గింజను అక్కడ స్కిన్ తీరా అని చెప్పేసి అంటే తీసుకుంటా అన్నాడు. ఇంకా కొన్ని మొత్తం స్కిన్ తీసుకొని తిన్నాడు అన్నమాట. మంచిగా ఉందని చెప్తా అన్నాడు. సూపర్, నిజంగా అండి చాలా బాగున్నాయి ఆరెంజెస్ అయితే, చాలా స్వీట్గా ఉంది. ఇంకా అక్కడ ఏదో చెప్తా ఉందండి, అసలు నాకు కూడా గుర్తుకు లేదు, లేచి మరి చూస్తూ ఉన్నాను. ఏదో చెప్పింది, గుర్తుకు నాకు కూడా లేదు, లేచి మరి చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా అక్కడైతే మేమైతే ఆరెంజ్ తింటా ఉన్నాము. ఇంక ఇక్కడైతే పిల్లలైతే కాకర పిల్లలు అయితే కాల్చుకుంటూ ఉన్నారు. ఈ వీడియో ఇలాగైతే ఇంతేనండి. దేవుడి తగ్గట్టు అయితే మళ్ళీ కలుపుకున్నాను. దగ్గర టోనీ